మన ఇంట్లో దేవతారాధన కోసం మనం దేవతా సంబంధమైన చిత్రపటాలు తెచ్చుకుంటామండి. మరి ఎవరి వీడియోలు చూస్తారో, ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారో, ఎవరి విషయాలన్నీ చెప్తారో తెలియదు కానీ, ఇదిగో నా వెనక చూడండి. అలాగా ఇది మా ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయ ప్రాంగణం. ఈ దేవాలయ ప్రాంగణంలో చూడండి, వెనకాలంతా కూడా చూడండి ఎంత దుర్భరంగా చూడండి ఆ ఫోటోలు పెట్టేస్తున్నాయి. ఎవరు వీళ్ళకి చెప్తారో తెలియదండి. రోజు పూజ చేసుకునే దేవతలు. అందులో చూడండి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క చిన్నపాటి విగ్రహం నీళ్ళల్లో తీసుకెళ్ళి, ఒకవేళ విరుగులు కానీ ఏమైనా ఉంటే తీసుకెళ్ళి నీళ్ళల్లో పవిత్రంగా కొంచెం మధ్యలో, మరి ఈ కొనలో కాకుండా మధ్యలో పడేటట్టుగా వేయటము, సంథింగ్ ఏదో చేయాలి. ఇగో ఇలా తీసుకొచ్చి ఆ దేవతల్ని పూజ చేసి అనాథల్లాగా పడేస్తారు. ఇలా చేయడం ఎంత పాపం చెప్పండి. జీవితంలో ఉన్నదికి రాగలుగుతాం మనం. లక్ష్మీ కటాక్షం కావాలి, లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకుంటాం. ఇగో ఇలా లక్ష్మీదేవిని తీసుకొచ్చి ఇలాగా ఇంట్లో పూజ చేసుకున్న లక్ష్మీదేవిని తీసుకొచ్చి ఇలా పడేస్తే ఎలాగా? ఇట్లాగా ఎక్కడైనా మన దేవతా సంబంధమైన చిత్రపటాలు ఉంటే దయచేసి బాధ్యతగా, ఓకేనా, వాటి యొక్క అద్దాలు ఫ్రేమ్స్ అన్ని తీసేసి ఆ పేపర్ లాంటి ఏదైతే ఉంటుందో, ఆ అమ్మవారి యొక్క ప్రింటెడ్ పేపర్ ఉంటుందో, అది ఎక్కడైనా కొంచెం నీళ్ళల్లో వేసి, ఈ అద్దాలు అవన్నీ తొక్కుట్లో రాకుండా ఎక్కడైనా వేసేయండి. తొక్కే దగ్గర కాకుండా ఎక్కడైనా ఎవరికి గుచ్చుకోకుండా, ఏ జీవికి హాని జరగకుండా వేసేయడానికి ట్రై చేయండి. ఇలాగా తీసుకొచ్చి ఇలా పెట్టేస్తే ఏం లాభం? లేనిపోని పాపాలన్నీ, ఎన్నో జన్మల నుంచి పాపాలు అనుభవిస్తూనే ఇన్ని కష్టాలు పడుతుంటాం. ఇప్పటికి కూడా మనం మారపోతే ఎలాగండి? మన దేవీ దేవతల్ని ఇలా ఇంత ఘోరంగా అవమానించుకోవడం, మనంతట మనమే అవమానించుకుంటున్నాం. మేము తీసుకెళ్ళి వీటిని ఫ్రేమ్స్ అన్ని తొలగించి చెరువులో వేస్తుంటాం. వేసిన కొద్దీ వస్తుంటాయండి. వీళ్ళు ఏ వీడియోలు చూసి, ఎవరి వీడియోలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? మన సనాతన ధర్మం ఎంత గొప్పది, మన దేవీ దేవత ఆరాధన చేసుకుంటూ ఉంటాం. అట్లాంటి ఎంతో పవిత్రంగా ఆరాధించే దేవీ దేవతల చిత్రపటాలు తీసుకొచ్చి ఇలా అనాథల్లాగా పడేస్తే ఏం పుణ్యం వస్తుందండి? మహా దోషపూరితమైనటువంటి విషయం ఇది. ఇలాంటి పొరపాట్లు ఎప్పటికీ చేయొద్దు. ఎవరైనా చేస్తున్నా ఎంకరేజ్ చేయొద్దండి. మీ పరిసరాల్లో కూడా, రోడ్డు మీద కూడా ఎక్కడ పెడితే అక్కడ ఫోటోలు ఫ్రేములతో పడేసి ఉంటాయి. అలా ఉంటే కనుక మన దేవతలండి, దయచేసి ఆ దేవతల యొక్క ఫోటోగ్రాఫ్స్ అక్కడి నుంచి తీసేసి కొంచెం ఫ్రేమ్ అలాంటివి తొలగించేసి ఆ ఫోటోని నీళ్ళలోనో ఎక్కడైనా వేసేసి దండం పెట్టేసుకోండి. మనం అందరం మన దేవీ దేవతల చిత్రపటాలని పరిశుభ్రంగా ఎక్కడైనా మంచి స్థలంలో వేయాలి. అందరూ తొక్కే దగ్గర కొందరు ఏంటంటే భక్తితో వేస్తుంటారు, ఫ్లెక్స్లు ప్రింట్అవుట్ తీస్తుంటారు. అన్నీ ఎలా అంటే కుక్కలు అవన్నీ వచ్చేసి మూత్రం పోసేటట్టుగా దగ్గరలో కింద పెడతారండి. అలా కింద ఎప్పుడు పెట్టకండి. కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఫ్లెక్స్లు కానీ ఏమైనా కడితే, మన ఆంజనేయ స్వామి వారు కానీ ఏమైనా రామచంద్రుల వారు కానీ భక్తితో మనం చేస్తాం, కానీ చిన్న పొరపాటే అది చాలా ప్రభావం చూపిస్తుంది మనకి. అలా తీసుకొచ్చి పెట్టింది కూడా మనకు దోషాన్ని ఇస్తుంది. కాబట్టి మంచి ప్రదేశంలో పెట్టండి. ఇప్పుడు ఇవాళ రేపు నేను కొంచెం చూస్తున్నాను, ఈ ఊరేగింపులు అలాంటి కార్యక్రమాల్లో తీసుకెళ్లేటటువంటి విగ్రహాలు మనకు ప్లాస్టిక్తో చేసినటువంటి మన దేవీ దేవత శివుడిని కానీ, అలాగే ఆంజనేయ స్వామి వారిని కానీ, పెద్ద పెద్ద విగ్రహాలని ఒక చిన్నపాటి ట్రాలీ లాంటి దాని మీద తీసుకొని వెళ్తుంటారు. పూజ అంతా అయిపోయి, ఊరేగింపు అయిపోయిన తర్వాత ఎలాంటి ప్లేస్లో పెట్టేస్తారంటే, ఒక మురికి సంబంధమైనటువంటి విషయాలు, అక్కడ బాగా కుక్కలు తిరుగుతూ ఉంటాయి, అట్లాంటి ప్లేస్లో విడిచిపెట్టేస్తారండి. అలాంటి దగ్గర అసలు పెట్టకండి. ఒక మంచి పవిత్రమైన జాగాలో పెట్టండి. నేనైతే ఒక చెత్త కుండీ దగ్గరలో చూశానండి, చాలా మనసుకు బాధ అనిపించింది. అర్థం చేసుకోండి దయచేసి. ఇట్లాంటి పొరపాటు ఎవరు చేయకండి. ఎవరైనా చేస్తున్నా వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. వాళ్ళకి చెప్పండి, నాయన ఇట్లా చేయకు నాయన అని చెప్తే కనీసం మన వాళ్ళు వింటారండి. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు.